గట్లనేరా, నేను ఖచ్చితంగా వచ్చేస్తా. నేను తర్వాత కాల్ చేస్తాను. మామయ్య రండి. నమస్కారం. నమస్కారం బావగారు. రామానికి నమస్కారం అమ్మా. కూసో. పర్వాలేదండి. ఏం మాణిక్యం, ఇట్లొచ్చిన ఏంటి సంగతి? శుభలేఖలు అచ్చు వేయించాను. మొదటి పత్రిక మీకు చూపించి మీకిచ్చి వెళదామని వచ్చాను. సంతోషం. అబ్బో, పత్రిక మంచిగున్నది మామయ్య. ఇగో మాగిన 50 ఇచ్చే పంచుతాం. అలాగేనమ్మా. ఆగి పత్రిక సంగతి పక్కన పెట్టు. ఆరం పని ఎంతవరకు వచ్చింది మాణిక్యం? మా చెల్లెలు చిన్నమ్మాయి బంగారం తేవడానికి టౌన్కి వెళ్లారు. వాళ్ళు రాగానే ఇవాళ్లే పని మొదలెడతాను. పెడతదో పెట్టదో నాకు తెలియదు. ఆరంల తేడా వచ్చినా, ఆఖరి నిమిషంల కిరికిరి పెట్టినా రాని కసల రంగమ్మ వడ్డి కసల రంగమ్మ అయిపోతుంది. ఎరకనేగా. అమ్మా, నువ్వు గమ్మునుండురా. లోకం సంగతి నీకు తెలియదు. గట్టు దాటిందాకా గడ్డం పడతారు, గట్టెక్కినాక గొంతు పడతారు. మేమట్లాంటి వాళ్ళం కాదమ్మా. అవ్వవు, గా కాలంలో హరిశ్చంద్రుడు, గీ కాలంలో నువ్వని అందరూ అనుకుంటున్నారులే. ఆ నగ కోసమే పెండి కొప్పుకున్నా. ఏదైనా తేడా వచ్చినా పెండి కొప్పుకునేదేలే. గురిగింజంతెత్తు కూడా తేడా రానివ్వమమ్మా. ఇగో డిజైన్లనే కాదు, తూకంలో కూడా. డిజైనా? మీరు కోరిన డిజైన్ ఒకసారి చూపించండి. కుందన వల్ల కాకపోతే నేను చేస్తాను. నేను చూపించడేంది మాణిక్యం? నేను కోరిన నగ మీ ఇంట్లోనే ఉంది కదా. మా ఇంట్లో ఉందా? ఉందానంటవేంది? ఆయాల గది చూసే కదా కావాలంది. మీరు ఏ హారం గురించి మాట్లాడుతున్నారు? గదేనయ్యా. గదేందయ్యా? సమంతకమణి హారం. అది నేను కుదరదు అని అన్నాను కదా. నువ్వు కుదరదనే అన్నావు. మేము వచ్చేస్తుంటే నీ చెల్లె పెడతా అంది, నీ బిడ్డ చేసిస్తా అంది. గందుకోసంకే కదా సంబంధానికి సరే అంది. చెప్పవేందయ్యా? అవును మాణిక్యం, అలాంటి హారమే చేసి పెడతానంది. ఆ శమంతకమణి హారంతో సరితూగి అంత బంగారంతో వేరే ఏదైనా హారం చేసి హేమ మెళ్ళో వేసి కన్యాదానం చేయమన్నారన్నయ్య. గది కాకుండా ఏ చంద్రహారము అయ్యుంటే గప్పుడే మీకు మాకు చెల్లు అని చెప్పేసి వచ్చేసేదాన్ని. మామయ్య, మామయ్య ఉండండి మామయ్య, మంచి నీళ్ళు తీసుకొస్తాను. బంగారాజు, ఏమైంది మాణిక్యం? ఏముంది, ఏదో ఒక చేత పెట్టి చేతులు దులిపేసుకుందాం అనుకున్నాడేమో. నేను నిలదీసేసరికి నిలబడలేక ఇగో ఇట్లా.
బంగారాజు మామయ్య గారు ఆగ- దీనిలాంటి నగ మరొకటి నేను చెయ్యను, చెయ్యలేను. కుందనా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాన్నని తలుచుకోగాని సమంతక మణిహారాన్ని పోలిన హారాన్ని చేయటం కుదరదు అన్న నాన్న మాటలే గుర్తుకొస్తున్నాయి అత్తయ్య. చేతులు వణుకుతున్నాయి. పిచ్చిదానా, నువ్వైనా నేనైనా నాన్న మీద పంతంతోనో కోపంతోనో ఇదంతా చేయడం లేదు కదా. అంతా హేమ మంచి కోసమే, తన పెళ్లి కోసమే. అక్కైనా అమ్మలా పెంచిందంటావు కదా, అమ్మంటే నీకు ప్రాణం కదా. ఈ అమ్మంటే కూడా ప్రేమ ఉంది కదా. మీ అమ్మని తలుచుకుని చెయ్యి. ఏంటో నాన్నని మోసం చేస్తున్నామని మనసు కలవర పెడుతోంది అత్తయ్య. అన్నయ్య వస్తున్నాడు. ఆ హారం దాచి, తొందరగా దాచి. శుభలేఖలు ఊర్లో అందరికి పనిచేసావా అన్నయ్య? రంగమ్మ వాళ్ళకు కూడా ఒకటిస్తే బాగుండేదిగా. ఆ శమంతకమణి హారంతో సరితూగి అంత బంగారంతో వేరే ఏదైనా హారం చేసి హేమ మెళ్ళో వేసి కన్యాదానం చేయమన్నారన్నయ్య. ఆ నగ కోసమే పెండికి ఒప్పుకున్నా. ఏదైనా తేడా వచ్చినా పెండికి ఒప్పుకునేదేలే. అన్నయ్య, నాన్న ఏమైంది? నాన్న ఏమైందన్నయ్య? సంతోషం అమ్మా, చాలా సంతోషం. నన్ను కిరిబిక్కిరి చేస్తుంటే తట్టుకోలేక శ్వాస కట్టుపడి ఊపిరి ఆడనివ్వడలేదు. నువ్వు వీళ్ళు బంగారం అంటే నేను వజ్రపు తునకలు అన్నాను, గుర్తుందా? గుర్తుందన్నయ్యా. వీళ్ళు నా ఇంట్లో పుట్టడం
నా అదృష్టంగా భావించాను. కానీ నా ఊహలన్నీ భ్రమలని, నా కలలన్నీ కళ్ళలని, తండ్రిని మోసం చేసే స్థాయికి నా కూతుళ్ళు ఎదుగుతారని కళ్ళ కూడా అనుకోలేదు. నాన్న, ఈ సమంతకమణి హారాన్ని చేసిస్తారన్న విషయం రంగమ్మ చెప్పింది. ఒకరు చెప్తే కాని నా కూతుళ్ళ గురించి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న పిచ్చి తండ్రిని. అన్నయ్య అది నా బతుకంతా మోసపోవడమేనని నాకు అర్థమైపోయింది. కానీ కానీ నువ్వు కూడా నన్ను వెన్నుపోటు పొడుస్తావని ఊహించలేకపోయాను. నాన్న, అది కాదు నాన్న. చాలమ్మా, చాలు. నీ మీద నాకు నమ్మకం పూర్తిగా పోయింది. ఈ అసమర్థుడైన తండ్రి వల్ల కాదు అనే కదా. నన్ను నమ్ముకుంటే మీ అక్క జీవితం పుట్టింట్లోనే గడిచిపోతుందనే కదా. ఇది మాటిచ్చింది, నువ్వు చేస్తానని ముందుకొచ్చావు. నా మాటను చంపేశారు. నేను జీవోత్సవంతో సమానం. అందరూ అందరూ కలిసి నన్ను మోసం చేశారు. అన్నయ్య అన్నయ్య అందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఓ ఇందులో అత్తయ్య తప్పు, కొందన తప్పు ఏం లేదు నాన్న. జరిగిన తప్పులన్నిటికీ నేనే కారణం. మన స్థాయి మరచి నేను ఆ బంగారు రాజుని ప్రేమించడం తప్పే. నేను కోరుకున్న జీవితం నాకు అందించాలనే ఆరాటం తప్ప నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు నాన్న. అత్తయ్య నా పెళ్లి ఎలాగైనా జరిపించాలని వాళ్ళకి మాట ఇచ్చింది. అందుకే సగం ధరకి ఇల్లు అమ్మేసి డబ్బు తీసుకొచ్చింది. కుందన ఒప్పుకున్న రోజు నుంచి కుమ్మిలిపోతూనే ఉంది నాన్న. ఆహారాన్ని చేయడానికి చేతులు కూడా రావడం లేదని భయంతో కుమిలిపోతూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం చేస్తూ బ్రతుకుతూనే ఉంది నాన్న. వాళ్ళు అడిగింది ఇచ్చి ఎలాగైనా నా పెళ్లి జరిపించాలి అనే తప్పనే తప్ప నిన్ను మోసం చేయాలి,
నీ పరువు తీయాలని కాదు నాన్న. వద్దు నాన్న, నాకు నీ మాట కన్నా నా ప్రేమ ముఖ్యం కాదు. ఆ బంగారు రాజుతో పెళ్లి కూడా ముఖ్యం కాదు. నీ దుఃఖంలో సంతోషాన్ని నేను వెతుక్కోలేను నాన్న. నీ కన్నీళ్లతో అతని కాళ్ళు కడిగి ఆ ఇంటి కోడలిగా నేను అడుగు పెట్టలేను. ఆ గడపలో కాలు పెట్టడం కోసం ఈ ఇంటి పరువుని బయట పెట్టలేను. క్షమించండి నాన్న. నేను ఈ పెళ్లి చేసుకోను. బావుందన్నయ్య. చాలా బావుంది. నాకు గుర్తుంది. కానీ నువ్వే మర్చిపోయావు. బిడ్డలు వజ్రపు తునకలే. కానీ నీ కాఠిన్యానికి మెత్తబడి కన్నీళ్లు పెడుతున్నారు. నీకోసం త్యాగానికి సిద్ధపడుతున్నారు. నిజానికి నేను ఎవరు మోసం చేయడం లేదన్నయ్యా. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మాట మాట అని పాకులాడుతున్నావే. ఆ మాట ఏం నిలబెట్టిందన్నయ్యా? నీ విశ్వాసాన్నే మోసం చేసింది. నీ జీవితాన్ని నాశనం చేసింది. మనందర్నీ నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఇప్పుడు అదే మాట మళ్ళీ నీ కూతుళ్ళ జీవితాన్ని నాశనం చేస్తోంది. నీకెవ్వరితో పని లేదు. మాట తోడుంటే చాలు, అంతేగా? కూతుళ్ళు చెల్లెలు ఏమైపోయినా పర్వాలేదు. నీకు మాట మాత్రం దక్కితే చాలు, అంతేగా? నీ మాట నిలబెట్టడం కోసం నేను మాట పడాల్సిన పనిలేదు. నేనే వెళ్ళిపోతానులే అన్నయ్య. వెళ్లే ముందు ఒక్క మాట అన్నయ్యా. మమ్మల్ని ఇంతలా నిలదీస్తున్నావే. ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో శమంతకమణి హారాన్ని ప్రదర్శిస్తారు. దాన్ని చూసి ఎవరో ఒక్కరు డూప్లికేట్ చేస్తే వాళ్ళని ఆపగలవా? వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని నిలదీయగలవా? మాట ఇచ్చి నేనే ఆ రంగమ్మ కాళ్ల మీద పడి నీకు కాబోయే కోడలు కాటిపాలైనా మేం మాత్రం ఆహారం చెయ్యలేమని చెప్పేస్తాను.
అత్తయ్య వరా ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా భగవంతుడా నన్ను క్షమించు. మాట కట్టుబాటు జీవితాన్ని బలి తీసుకోకూడదు.